त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पदानः शृण्वन्नोतिभिस्सेदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 7వ తేదీ శుక్రవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం. ఈ శుక్లపక్ష దశమి రాత్రి శుక్రవారం నాడు రాత్రి 11:02 వరకు ఉంది. రోహిణి నక్షత్రం రాత్రి 8:30 వరకు ఉంది. వర్జ్యం పగలు 12:55 నుంచి 2:55 వరకు ఉంది. మరల రాత్రి 1:52 నుంచి 3:24 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:25 నుంచి 6:50 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:50 నుంచి 9:35 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:37 నుంచి 1:22 వరకు. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:34, సూర్యాస్తమయం 5:54. ఈరోజు సాయంత్రం 5:30 శుభ సమయం నడుస్తోంది. ఈనాటి గ్రహచారం చూస్తే వృషభంలో చంద్రుడు గురువు ఇద్దరు కలుస్తున్నారు. మిథునంలో కుజుడు, అలాగే కేతువు కన్యలో, రవి బుధులిద్దరూ కూడా మరి మకరంలో కలిసి ఉన్నారు. శని కుంభంలో, రాహు శుక్రులిద్దరూ కూడా మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా సాగుతూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎప్పుడు ఏ పని చేయకూడదు అనే అంశంలో ఒక చక్కటి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు. ఎటువంటి సమస్యనైనా సరే తెలివిగా సాధించుకుంటూ ముందుకు వెళ్ళే లక్షణాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు బాగా ఉండే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి కార్య విజయం బాగా ఉంటుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. కృత్తిక ఒకటోపాదం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం గోచరిస్తూ ఉంది. వృషభ రాశి. ఈ రోజున అనేకమైనటువంటి గ్రహాల యొక్క సముదాయం అంతా కూడా మీకు బాగా అనుకూలంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇట్లాంటి సమయం నడుస్తున్నప్పుడు మీరు గత సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి. కొన్ని పనులు సెటిల్మెంట్ ధోరణిలో పూర్తి చేసేసుకోవాలి. కొన్ని సమస్యల్ని తగ్గొట్టేసుకోవాలి. ఇట్లాంటి టైంలోనే మనకి ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, లేదా ఉద్యోగంలో ఉన్న సమస్యల పరిష్కారానికి కానీ, వ్యాపార ప్రయత్నాలు, వ్యాపార సమస్యలకు సంబంధించిన పరిష్కార మార్గాలు ఇవన్నీ కూడా మీకు బాగా గోచరించే అవకాశం వస్తుంది. ఇటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. బాగా మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి విజయ పరంపర కొనసాగించే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి. రోహిణి నక్షత్రం వాళ్ళకి తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలు విజయం సాధించుకుంటారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మిథున రాశి. అన్ని పనులు చక్కగా నడుస్తాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. దూకుడుతనం తగ్గించాలి. రోజువారీ పనులకు ఇబ్బంది లేదు. అయితే విశేషమైన కార్యక్రమాలను కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు మీ వ్యవహారాలను కూడా స్వయంగా చూసుకోవడం మంచిది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటా ఇబ్బంది లేకుండా మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇవాళ మానసిక వ్యవస్థ చాలా బాగుంటుంది. పనులేవి సరిగ్గా సాగవు. ఎక్కడ కూడా ప్రశాంతత ఉండదు. అయినప్పటికీ కూడా మానసిక ప్రశాంతత బాగా పొంది కార్యక్రమాలను విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకంగా తెలివిగా ప్రవర్తించి సమస్యలు దూరం చేసుకుంటారు.
అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి విజయ అవకాశాలను పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో కూడా కొంచెం సమస్యలను దూరం చేసుకునే అవకాశం వస్తుంది. పునర్వసు 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా హ్యాండిల్ చేసి పనులు సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. సింహరాశి అద్భుతమైనటువంటి కాలం. ఎక్కడ సమస్య ఉత్పత్తి అవుతుందని గమనించగలుగుతారు. మీరు పనులు కొన్ని ఆలోచన చేస్తూ ఉంటారు, వాటిని సరిచేసుకోగలుగుతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మఘా నక్షత్రం వాళ్ళకి శుభకార్యాలు, పుణ్యకార్యాల మీద ఈ రోజున కాలక్షేపం జరుగుతుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు కుటుంబ వ్యవహారాల్లో ఎక్కువగా తలమునకలవుతూ ఉంటారు. తర్వాత ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో కూడా విజయ అవకాశాలు బాగా ఉన్నాయి. కన్యారాశి ఎప్పుడు ఏ పని చేసినా ఏదో ఒక రకమైనటువంటి సమస్య ఉత్పత్తి అవుతుంది. కొంచెం ఆగ్రహావేశాలు బాగా పెరుగుతూ ఉంటాయి. అందరితోనూ కూడా కొంచెం ఇబ్బందికరంగా మాట్లాడుతుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకోవడానికి ఈరోజు మీరు చేసే ప్రయత్నాలను కూడా కొంచెం శ్రమయుక్తం అవుతాయి. పనులు సానుకూలమైన అవకాశం లేదు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఎవరి వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత ఈ రాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి కొంచెం సంతాన విషయంగా కానీ, స్నేహితులతో కలిసి చేసే వ్యవహారాల్లో కానీ ఇబ్బందులు వస్తాయి. హస్త నక్షత్రం వాళ్ళకి వాళ్ళ వ్యాపకాలు అన్నీ కూడా కొంచెం మానసికమైన ఒత్తిడిని, శారీరకమైన శ్రమాన్ని కలగజేసేవిగా ఉంటాయి. చిత్త 1, 2 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తులారాశి కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా పూర్తి చేసుకుంటూ లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి లబ్ధి పొందే అవకాశం బాగా కనబడుతూ ఉంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి కార్య విజయం బాగుంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఆటంకాలు బాగా ఉంటాయి. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరమైన అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి ఏ పని చేసినా ఎందుకు చేస్తాం అనేటువంటి అనుమానం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నిరుత్సాహం, నిర్లిప్తత వెంబడిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పనులు ఆపేద్దామని కోరిక కలుగుతూ ఉంటుంది. ఏమీ ఉండదు సమస్య, కానీ ఏదో సమస్య ఉందన్నట్టుగా భావన చేస్తూ ఉంటారు. ఒక విచిత్రమైన దినం నడుస్తూ ఉంటుంది ఈ రోజున. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చికాకులు కలుగజేస్తాయి. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఏ సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం కనబడుతూ ఉంది. ధనురాశి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి విషయాలను ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకోండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మూలా నక్షత్రం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చికాకులు కలుగజేస్తాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఉత్తరాషాఢ 1వ పదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సమస్యలు తలెత్తే అవకాశం గోచరిస్తూ ఉంది. మకర రాశి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తారు. అంతటా కూడా మీకు కొన్ని సమస్యలు ఉంటాయి. ఒకసారి పనులు వాయిదా వేసే లక్షణాలు పెరుగుతాయి. కొన్ని విచిత్రమైన చికాకులను సూచిస్తాయి. అయినప్పటికీ అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సమస్యలను సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీకున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో మీరు చాలా ఎక్కువగా కృషి చేసి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి పనులన్నీ కూడా చికాకులు కలుగజేస్తాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళకి ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. కుంభరాశి
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా విచిత్రమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. వాటిని సరిచేసుకోవడానికి కాలక్షేపం జరిగిపోతుంది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. ధనిష్ట 3-4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. సంఘంలో కూడా అగౌరవమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పూర్వభద్ర 1-3 పదాల వాళ్ళకి ప్రతి పని కూడా చికాకులను కలగజేసేదిగా ఉంటుంది. మీన రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు స్వయంగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఏ పని చేసినా కానీ కొంచెం ఆటంకాలు ఉంటాయి, కానీ వాటిని తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడంలో సక్సెస్ అయ్యి చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.